హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు అఫీషియల్. సో ఈరోజు మా ఫ్యామిలీతో ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేశాను. సో ఈరోజు ట్రిప్లో 3 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ కొమరవెల్లి, సెకండ్ యాదగిరిగుట్ట, థర్డ్ స్వర్ణగిరి టెంపుల్. సో మన ప్లాన్లో ఫస్ట్ది కొమరవెల్లి. మన మంచిర్యాల నుంచి వెళ్ళి 166 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఫైనల్లీ కొమరవెల్లికి రీచ్ అయిపోయినాం. సో జనాలు అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ కొమరవెల్లి ప్లాన్ కూడా చాలా సడన్గా ప్లాన్ చేసినాం. మేము ఫస్ట్ అనుకున్నది యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్, బట్ మధ్యలో మ్యాప్ ఓపెన్ చేసి మనకి కొమరవెల్లి ఎక్కడ ఉందని చూస్తే చాలా దగ్గరలో ఉండే. ఈ ప్లేస్ కూడా కవర్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చాం. టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటే మనల్ని ఆపేసి ఫోన్ అలో లేదన్నారు. బట్ రిక్వెస్ట్ చేసి నేనైతే ఫోన్ లోపలికి పట్టుకెళ్ళినా. అది అందరికీ ఆ ఛాన్స్ వస్తారో అని నాకు తెలియదు, బట్ నేనైతే కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫోన్ అలో చేయడానికి ఛాన్స్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి టెంపుల్లోకి మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వచ్చినాక ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం మెట్లెక్కి మీదికి వెళ్ళాలి. రికార్డ్ మాత్రం చాలా కష్టంగా చేసిన అండ్ జాగ్రత్తగా చేసిన. సో మీకు చూపించడానికి రిస్క్ చేసి ఇక్కడ నుంచి ఫోన్ కింద పెట్టేస్తున్నా. అండ్ దేవుని చూపించద్దు కాబట్టి ఇక్కడ మీకు దేవుడు కనిపిస్తాడు, కొంచెం పాజ్ చేసి చూడండి. సో మన దర్శనం అయిపోయింది. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మన దర్శనం చాలా తొందరగా అయిపోయింది, వితిన్ 15 minutesలో. సో మన నెక్స్ట్ ప్లేస్ యాదగిరిగుట్ట. కొమరవెల్లి నుంచి వెళ్ళి యాదగిరిగుట్టకి డిస్టెన్స్ వచ్చేసి ఓన్లీ 55 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయినాం మనం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి వెళ్ళి మనం నడుచుకుంటూ టెంపుల్ మీద దాకా వెళ్ళొచ్చు. సో మనం కార్లో వచ్చాము కాబట్టి కార్ని పట్టుకొని మీదికి వెళ్దాం అనుకున్నాం టెంపుల్ దగ్గరికి. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఎదురైంది. ఏంటంటే చాలా వెహికల్స్ అక్కడ వెయిటింగ్లో ఉన్నాయి. సో మీదికి వెళ్దామంటే ఛాన్స్ లేదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. బెటర్ వెహికల్ బ్యాక్ సైడ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి పార్కింగ్లో పెట్టేసిన. మీరు ఒకవేళ యాదగిరిగుట్టకు వస్తే వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకండి. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వెహికల్ మాత్రం కిందనే పార్క్ చేసుకోండి. బెస్ట్ ఏంటంటే మనం ఇక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే చాలా బెస్ట్. సో మేమైతే బస్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసినాం వెయిట్ చేసి మరి. ఎందుకంటే వెహికల్స్ వెళ్ళడానికి దాదాపుగా 2 hours పట్టింది. సో బస్లో వెళ్ళిపోతే వితిన్ 10 minutesలో స్టార్ట్ అయిపోయినాం మీదికి. సో టెంపుల్ ఎంటర్ అయినాక చాలా మంది ఉన్నారు. అసలు ఎటు నడదామన్నా కూడా గ్యాప్ లేదు. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది సిచ్యువేషన్. అండ్ వెహికల్స్ పార్క్ చేయడానికి కూడా ఇక్కడ మీద ప్లేస్ లేదు. సో మనకేంటంటే మనం వెహికల్ అక్కడ పార్క్ చేసిందే బెస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం దర్శనం జల్ది అవ్వాలని చెప్పేసి. అండ్ 300 రూపీస్ టికెట్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్రీ దర్శనాలు చాలామంది ఉండే. సో మేము 150 రూపీస్ టికెట్ ప్రిఫర్ చేస్తాం. అండ్ 300 రూపీస్ టికెట్ ప్రిఫర్ చేయాలంటే దానికి ఒక టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి ఎంట్రీ అన్నమాట. సో మన మొబైల్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. మొబైల్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు. సో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక మన మొబైల్స్ నేను మళ్ళీ కిందికి వెళ్ళేసి రిటర్న్ తీసుకొని వచ్చిన. అక్కడ నుంచి దర్శనం అయితే ఆల్మోస్ట్ 2 hours పట్టింది. అది కూడా 150 రూపీస్ టికెట్ది. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ఇక్కడ చాలా అంటే చాలామంది ఉన్నారు. ఇఫ్ మీరు ఇట్ట యాదగిరిగుట్టకు కానీ ప్లాన్ చేసుకుంటే మాత్రం వీకెండ్లో మాత్రం అసలు ప్లాన్ చేసుకోకండి. ఇఫ్ ఒకవేళ ఏం కావాలి అనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ 3 ప్లేసెస్ దగ్గరనే కాబట్టి స్వర్ణగిరి టెంపుల్ కూడా. సో ఇటు వచ్చేసి అటు వెళ్ళడానికి చాలా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అందరూ. అండ్ ఇక్కడ మీరు జనాలు చూస్తే అర్థమవుతుంది. యాదగిరిగుట్ట టెంపుల్ మాత్రం కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. లోపల లైటింగ్ కానీ అసలు ఏది చెప్పినా తక్కువనే, అంత బాగుంది. ఇఫ్ మన తెలంగాణలో ఏమైనా ప్లేసెస్ విజిట్ కావాలంటే మాత్రం నేనైతే మస్ట్ విజిట్ అయ్యే ప్లేసెస్లో మాత్రం ఇది టాప్ 1 ఉంటుంది. అండ్ టాప్ 2 స్వర్ణగిరి. ఈ 2 ప్లేసెస్ మాత్రం సూపర్బ్ ఉన్నాయి. అండ్ మెయిన్గా 2 దగ్గర ఉన్నాయి. సో ఈ 2 ప్లేసెస్ మాత్రం మస్ట్ విజిట్ కండి, ఎందుకంటే అంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు అసలు. అండ్ మనకి ప్లేస్ హైదరాబాద్ నుంచి వెళ్ళి యాదగిరిగుట్టకి ఓన్లీ 65 కిలోమీటర్స్ మాత్రమే. సో వీకెండ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ ఇది, మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీతో కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే యాదగిరిగుట్ట నుంచి వెళ్ళి స్వర్ణగిరి టెంపుల్కి ఓన్లీ 20 కిలోమీటర్స్. సో మనం 1 డేలో 2 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. అండ్ 3 ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు మేము కవర్ చేసినట్టు. సో వీకెండ్స్లో మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇంకోటి ఏంటంటే మనం టెంపుల్ బయట వీడియోస్ తీసుకోవచ్చు. మన దర్శనం అయిపోయాక మన మొబైల్స్ మనకు రిటర్న్ ఇస్తారు. సో ఇక్కడ మనం షూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే చాలామంది షూట్ చేసుకుంటున్నారు. బట్ కెమెరాస్ అలో లేవు, ఓన్లీ ఫోన్స్ అలో ఉన్నాయి. సో మెయిన్గా అందరూ ఫోన్స్ ప్రిఫర్ చేయండి. అండ్ అన్ని మొబైల్స్ కూడా తెచ్చుకోకండి. ఎవరైతే మెయిన్గా వీడియోస్ తీస్తారో ఒక మొబైల్ తెచ్చుకోండి బెస్ట్, ఎందుకంటే మీకే ఇబ్బంది అవుతుంది అక్కడ.
అలా మా ఫ్యామిలీ అందరం కలిసి సెల్ఫీస్ దిగుతూ, వీడియోస్ తీస్తూ అన్నీ కవర్ చేసుకున్నాం. ఈ యాదగిరిగుట్టలో దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ ఒక 5 అవర్స్ స్పెండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మనం స్వర్ణగిరికి టెంపుల్ స్టార్ట్ అయిపోయినాం. సో, ఇక్కడ మనకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. బట్ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. ఎందుకంటే యాదగిరి గుట్ట నుంచి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్‌కి వస్తున్నారు. సో, ఇక్కడ నుంచి టెంపుల్‌లోకి ఎంట్రీ అయిపోయినాం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ అన్నమాట. సో, ఇక్కడ నుంచెల్లి కార్ పార్కింగ్ లోపటికుంటది. సో, ఎవరైతే కార్ పార్కింగ్ చేసుకోవాలనుకుంటారో బెటర్ ఇటు సైడ్ కాకుండా వాళ్ళు ఇంకొక సైడ్ ఫస్ట్ స్టార్టింగే చెప్తారు. సో, అటు సైడ్ పార్క్ చేసుకోండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్‌కెళ్తది. సో, ఇక్కడ నుంచెల్లి టెంపుల్ బ్యాక్ సైడ్‌కొచ్చినాం. సో, ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తది మీకు ఇక్కడ లొకేషన్. ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచెల్లి మీదికొచ్చినాం. సో, ఇది బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికొచ్చిన తర్వాత చాలా అంటే చాలా మందున్నారు ఇక్కడ. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారని చెప్పేసి. ఈ వీడియో మీరు గుర్తుంచుకొని మరీ ఎంట్రీ అవ్వండి. ఎందుకంటే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. సో, మీకు ఈ టెంపుల్‌కెళ్ళినప్పుడు మీకిది యూజ్ అవుతది. సో, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ మనం ఇక్కడ నుంచెల్లి స్టార్ట్ అవ్వాలి. సో, ఇక్కడేంటంటే ఇక్కడ మొబైల్ మనం ప్యాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత టికెట్ ప్రైస్ వచ్చేసి మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. బట్ మీరు వెళ్తే మాత్రం 1000 రూపీస్ టికెట్ తీసుకోండి. 1000 రూపీస్‌కి 4 మెంబర్స్ అలో చేస్తారు. సో, అది బెస్ట్. 1000 రూపీస్‌కి 4 మెంబర్స్‌ని అలో చేస్తారు. మనకి దేవుని ఫోటో ఇంకా ప్రసాదం అండ్ కండువా ఇస్తారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ప్లస్ 200 రూపీస్. సో, ఎంతమంది వెళ్ళినా ప్లస్ 200 రూపీస్ యాడ్ అవుతుంది. ఇంకో పర్సన్ ఎక్స్ట్రా అవుతాయి. ఇక్కడ దర్శనం మాత్రం మాకు 3 అవర్స్ పట్టింది. సేమ్ యాదగిరిగుట్ట లాగానే. చాలా అంటే చాలా మంది ఉన్నారు. మీరు ఇక్కడ మాత్రం వీకెండ్స్‌లో అస్సలు ప్రిఫర్ చేయకండి. సో, ఇక్కడ ఈ హనుమాన్ విగ్రహం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు మోర్ దెన్ 40 ఫీట్స్ ఉంటది ఆ హైట్. అండ్ ఈ స్వర్ణగిరి టెంపుల్ మాత్రం మస్తుంది. అండ్ ప్రిఫర్ చేస్తే మాత్రం మెయిన్‌గా నైటే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ లైటింగ్‌కి అంత సూపర్బ్ ఉంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం అప్పుడప్పుడే చీకటి అవుతుంది అండ్ లైట్స్ ఆన్ అయినాయి. సో, ఇంకా మొత్తం లైట్స్ ఆన్ చేయలేదు. బట్ వ్యూ మాత్రం సూపర్బ్ ఉంది అక్కడ నుంచి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ జనాలు చాలామంది ఉన్నారు. మనం వీకెండ్స్‌లో మాత్రం అస్సలు అక్కడ ఉండలేము. ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తే మాత్రం పక్కా మనం ఇష్యూస్ ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే అంతమంది జనం ఉన్నారు అక్కడ. సో, ఇక్కడ నుంచి లోపలికెళ్తే ఇది స్వర్ణగిరి కోనేరు అంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని సినిమాటిక్ షాట్ తీసిన అండ్ ఇక్కడ ఏం తీద్దామన్నా కూడా చాలా అంటే చాలా మంది జనం ఉన్నారు. సో, నా బెస్ట్ అయితే నేను తీసిన. సో, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి పక్కా. స్వర్ణగిరి కోనేరు నుంచి హనుమాన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక గంట ఉంటుంది. సో, ఇది మనం ఏమన్నా మనసులో మనం కోరుకొని ఈ గంట కొడితే మనకి అనుకున్నది అవుతుందంట. సో, చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ గంటను కొట్టడానికి అక్కడ చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. లైన్ లేదు ఏం లేదు. బట్ అందరితో పాటు మనం కదా అని చెప్పేసి సో, నేను కూడా అక్కడికి వెళ్ళిన. అది ఒకరి హ్యాండ్ నుంచి ఒకరికి ఎవరు సింగిల్గా హ్యాండ్తో బట్టి అస్సలు కొట్టట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ముగ్గురు పట్టుకొని కొడుతూ ఉన్నారు. సో, ఫైనల్లీ నేను కూడా ఆ గంట తీసుకుందామని చెప్పేసి ముందుకొచ్చిన. అందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. నాకంటే నాకు అని. సో, ఫైనల్లీ నేను నా హ్యాండ్‌లోకి తీసుకొని మనసులో కోరుకొని కొట్టేసిన. సో, మీరెళ్తే మాత్రం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళకండి. టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళండి. సో, టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఇలా కనిపిస్తది. అండ్ మెట్లుంటాయి. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లోనే పాదాలుంటాయి. అవి నేను మిస్ అయిపోయినా. సో, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ జనాలు చూసారు కదా! మేము బయటకొచ్చేటప్పుడు ఇంతమంది ఉన్నారు. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఒక టాస్క్ అనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక టాస్క్ మొదలైంది. అక్కడ దర్శనం 3 అవర్స్ అయితే పార్కింగ్ నుంచి మన వెహికల్ బయటికెళ్ళడానికి ఆల్మోస్ట్ 2½ అవర్స్ పడ్డది. సో, మీరు మీ వెహికల్ మాత్రం ఇటు సైడ్ అస్సలు పార్క్ చేసుకోకండి. బెటర్ ఒక మంచి ప్లేస్‌లో పార్క్ చేసుకోండి. చూసి పార్క్ చేసుకోండి.
హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో ఎలా ఉందో. అండ్ డూ సబ్స్క్రైబ్.